ప్రైజ్ ద లార్డ్. పసిబిడ్డలు కలిగిన తల్లులు వాళ్ళు ఇంటి పని చేసుకుంటూ ఓ కన్ను బిడ్డ పైన వేస్తూ ఉంటారు. ఆ బిడ్డ పడుకో ఉన్నా ఎలా పడుకో ఉందో, లేకుంటే ఆడుతుంటే ఎక్కడ ఆడుకుంటుందో అని గమనిస్తూ ఉంటారు. మరి ఈ లోకరీత్యా నవమాసాలు మోసి కని పెంచిన తల్లులకే తన బిడ్డల మీద అంత శ్రద్ధ ఉంటే, తన స్వహస్తాలతో మట్టిని తీసి మనుషుని రూపము తయారు చేసి తన జీవవాయువును ఊది మనలను తయారు చేసిన మన ప్రభువు మన మీద ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాడు. మనం ఎప్పుడూ అనాథలం కాము. కాబట్టి దేని గురించి మనము చింతపడకూడదు. యోహాను 14వ అధ్యాయంలో మీ హృదయమును కలవరపడనీయకుడి అని సెలవిచ్చారు. అట్టి దేవుడు మీకు తోడైనప్పుడు మీరు అనాథలు కారు. ఆయన మీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన అనుకూల సమయమందు మీ మొరనాలకించి మీకు ఉత్తరం ఇచ్చి మీ జీవితాల్లో నూతన కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి వేచి ఉండండి, నూతన కార్యాలను ఖచ్చితంగా చూస్తారు. గాడ్ బ్లెస్ యూ.